కోట్లు 16 నెలల్లో మనం అప్పు తెస్తే పోయినైన చేసిన అప్పుకు అసలుకు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికో ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం మేము ఆడలేదు. 8,29,000 కోట్ల రూపాయలు ఆయన పెట్టిపోయిన బకాయిలకు ఈ తెచ్చిన సొమ్మంతా అక్కడనే చెల్లించినాం సార్ అని రామకృష్ణారావు గారు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు నాకు వివరించారు. అదే కాకుండా ఈరోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నది సార్. మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్, తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 500 నుంచి 600 కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిందని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈరోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాచుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన, రైతులకు బోనస్ 500 రూపాయలు పంటకి ఇచ్చిన, 500 రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా.